నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ గా ఉంటున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరు తరిమి కొడతామంటే వీధిలో పరిగెత్తించి పరిగెత్తించి కొడతామంటూ మరొకరు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా ఇరు నేతల వార్నింగ్లతో వర్షాకాలంలో కూడా ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కర్ర పట్టుకుని వచ్చేవాళ్ళు రేపు అధికారంలోకి రాగానే గొడ్డలతో వస్తారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వీధిలో పరిగెత్తించి పరిగెత్తించి తంతామంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇక 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తారని చేయకుండానే ముగించారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆరోపించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి తూతు మంత్రంగా చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయకుండా వైసీపీ నాయకులపై కూటమి నాయకులు లేనిపోని అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకుల వేధింపులతో ఇప్పుడు ఊర్లు వదిలిపెట్టి వెళ్లిన వారు తిరిగి వస్తారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ రోజు మీరు గ్రామం దాటించారని రేపు రాష్ట్రం దాటి వెళ్లే పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. ఇక తెగించే వరకు తీసుకెళ్తున్నారని కూడా వ్యాఖ్యానించిన ఆయన వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ తట్టుకోలేరని కూడా హెచ్చరించారు. వీధిలో పరిగెత్తించి తంతారంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ రోజు ఓడిపోయాం, రేపు ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత కూటమి నేతలకు చుక్కలు చూపిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడు మంచితనంతో ఉంటే పనికి రాదని వాళ్లే నేర్పించారని చెప్పుకొచ్చారు. కాస్త కఠినంగా ఉంటేనే భయం భక్తి ఉంటాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెగించే వరకు తీసుకెళ్లారని, తెగించిన తర్వాత తట్టుకునే స్థాయి టీడీపీ నేతలకు లేదని చెప్పుకొచ్చారు. వీధిలో పరిగెత్తించి కొడతారని హెచ్చరించారు. ఇక మంచికి విలువ లేదని, ఈసారి తాట తీయకుండా వదలమని కూడా అన్నారు. ఇటీవల కాలంలో వైసీపీ నేతల మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవలే మాజీ మంత్రి పేర్ని నాని సైతం రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరో సమావేశంలో రప్పా అనడం కాదని రాత్రికి రాత్రే చేసి చూపించేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత కాంట్రవర్సీగా మారాయి. ఈ వ్యాఖ్యలపై కేసులు సైతం నమోదైన సంగతి తెలిసిందే. ఈ అంశం ఇంకా కనుమరుగవ్వక ముందే తాజాగా కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. పరిగెత్తించి కొడతాం, తంతాం, తాట తీస్తామంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.